హల్లెలూయా. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ కార్యములు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో నుండి పరిశుద్ధాత్మ చేయు కార్యములను గురించి నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు? పరిశుద్ధాత్మ దిగి వస్తే, పరిశుద్ధాత్మతో నింపబడితే, బైబిల్లో ఉంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కంపల్సరీ మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలి. మూర్ఖులైన తరము వారికి వేరుగా ఉండాలి. అపోస్తలుల బోధలోను సహవాసములో ఎడతెగక, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాం. అపోస్తలుల బోధ అంటే అదే. ప్రతి ఒక్కరము కూడా దేవుని ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి, అభిషేకముతో నింపబడుతూ ఉండాలి. దేవుని ఆ మాటకు వస్తే ఆత్మలో నడవడం వేరు, ఒడ్డు మీద నడవడం వేరు, నీటిలో నడవడం వేరు. దేవుని ఆత్మకార్యాలు చూస్తూ ఆహా ఓహో అనుకుంటూ సంతోషిస్తూ దేవుని ఘనపరచడం వేరు. నువ్వే ఆ పరిశుద్ధాత్మ కార్యాల్లో పాలు పొందడం అదొక ఇంకా గొప్ప అనుభవం. ఎవరో ప్రవచిస్తే నువ్వు వినడం వేరు, నువ్వే ప్రవచనాలు చెప్పడం అది ఇంకా గొప్ప అనుభవం కాదా? సంఘం అంటే వరములతో ఫలములతో నిండి ఉండాలి. మీరందరూ ఆత్మ వరములతో ఫలములతో నింపబడి వాడబడాలి దేవుని కోసం. ఈ చివరి దినాల్లో సంఘము యు మస్ట్ బి వెల్ ఎక్విప్డ్. నువ్వు సిద్ధపడాలి. దేవునికి మహిమ. ఈ అధ్యాయములో 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడాలి? పరిశుద్ధాత్మలో ఎందుకు ఆనందించాలి? బైబిల్లో ఉంది, ఆత్మలో పాడండి, ఆత్మలో ప్రార్థించండి, ఆత్మలో బోధించండి. అంటే ఆత్మ లేకుండా కూడా చేయొచ్చు ఈ పనులన్నీ. ఆత్మ లేకుండా పాడొచ్చు, ఆత్మ లేకుండా వాయిద్యాలు కూడా వాయించవచ్చు, ఆత్మ లేకుండా పాటలు పాడొచ్చు, బోధ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. కానీ ఆత్మలో ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని ఉంది. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు. యేసు ప్రభు కూడా శిష్యులకు అదే చెప్పాడు, పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి వచ్చేంత వరకు కనిపెట్టండి అన్నప్పుడు 10 రోజులు ఉపవాసం ఉండి శిష్యులందరూ, లేక అప్పుడున్న విశ్వాస సమూహం 120 మంది కూడా పరిశుద్ధాత్మ కొరకు వారికి కనిపెట్టారు. దేవుని ఆత్మ పెంతెకొస్తు పండగ దినాన్ని దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము కూడా అందరము ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆత్మతో అనుదినము ఆత్మతో నింపబడదు, నడిపింపబడదు. ఆమేన్. అనుదినము ఆత్మతో నింపబడదు, నడిపింపబడదు. నేను యేసయ్య ముద్దు పెట్టాను. హల్లెలూయా. వరములతో వాడబడాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి, వరములతో వాడబడాలి. అందరూ పలకండి ఆమేన్. ఈ 3 అనుభవాలు కావాలి మనకి. ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపింపబడాలి, ఆత్మ వరములతో వాడబడాలి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం ముందుగాక. ప్రభు నన్ను పక్కన ఎటేకయ్యా, నన్ను వాడుకయ్యా, ఇంక నీ అవసరం లేదు పక్కన ఉండంటే ఎంత బాధ అవుతుంది నీకు?
అవునా కదా? వద్దా నువ్వు వాయించుకో అన్నానుకో గుడి మానేస్తాడు ఆయన. ఎందుకని? అయ్యగారు నన్ను ఏం చేశారు, పక్కనెట్టేశారు. అరే రే ఎంత బాధ అన్న మామూలుగా ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అలా పక్కనెట్టేస్తే చాలా బాధ. అది ప్రభువా నన్ను పక్కనెట్టేయద్దు తండ్రి, లెట్ మీ నాట్ బీ ఏ కాస్టవే. పక్కనెట్టేయకూడదు. ఒక వస్తువు ఉంది, ఇంకా అది నీకు అవసరం లేనప్పుడు ఏం చేస్తున్నాం మనం? పక్కన పెట్టేశారు. ప్రభువా నన్ను పక్కన పెట్టేయొద్దయ్యా, అరిగిపోయేదాకా విరిగిపోయేదాకా. వాడు అనేకులకు చెప్పి నేనే భ్రష్టుని అయిపోతానంటే అదే అర్థం. ఇన్నాళ్ళు ఎంతో గొప్ప సేవ చేశాను, గొప్ప బోధ చేశాను, అనేక ప్రత్యక్షతలు ఉన్నాయి నాకు, కానీ ప్రభు ఇంక నువ్వు నాకు వద్దులే పక్కనుండు అంటే ఎంత బాధ అయిపోద్ది. కాబట్టి మనం ఎవరు అలా ఉండకూడదు. దేవుని కోసం వాడబడాలి. వాడబడాలంటే వరాలు ఉండాలి. వరాలు లేకుండా ఎవరు వాడబడలేము. మీరు ప్రభు కోసం వాడబడాలని ఆశ ఉన్నదా? దేవుని వరముల కోసం అడగండి. వరాలన్నవి కేవలం ఏదో ఒక సేవకులకే కాదు, అందరికీనవి. పరిశుద్ధాత్మను వరము, దేవునికి మహిమ. ఓకే, ఇందులో 7 కార్యాలు చెప్తా. పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితంలో ఆయన చేసే కార్యాలు, దేవుని ఆత్మ దిగి వస్తే జరిగే కార్యాలు. వర్షం వచ్చిందంటే వృధా అవుతుంది. వర్షం వస్తే వృధా అవుతుందా? అది భూమికి సారాన్ని రప్పిస్తుంది, పంటకు ఉపయోగపడుతుంది, ఎండిపోయిన చెట్లను చిగురింపజేస్తుంది. అలాగే దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దిగి వస్తే, పరిశుద్ధాత్మతో నింపబడితే యూ విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. రూపాంతరం అనుభవం అంటారు చూసారా? అది దేవుని ఆత్మ పొందుకోకపోతే మీకు అది రాదు. అది పొందుకోవడమే కాదు, అది నింపబడాలి, నడిపించబడాలి, వాడబడాలి. అప్పుడే ఆ రూపాంతరపు అనుభవంలోనికి మనం వెళ్తాం. రూపాంతరపు అనుభవం, కంప్లీట్లీ చేంజ్. పేతురు గారు మురికిరాయి, కరుకురాయి, పిరికిరాయి, కానీ సూర్యకాంతపు రాయిగా మారాడు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చిన తర్వాతే. అలాగే మీ జీవితాలు మురికి రాయిగా, పిరికి రాయిగా, కరుకు రాయిగా ఉండొచ్చు. పరిశుద్ధాత్మతో నింపబడితే మీరు అమూల్యమైన రాయిగా. అందరూ నువ్వు కావాలంటారయ్యా, రండమ్మా ప్రార్థన చేయి తల్లి, ఓ అక్క నా కోసం ప్రార్థన చేయమ్మా. చేత నేను ఎవరు పట్టించుకోకుండరు. ఖచ్చితంగా నీకంటే ఒక గుర్తింపు వచ్చేస్తుంది ఈ వరాలతో నువ్వు నింపబడితే, వాడబడుతుంటే. అలాంటి ధన్యత, అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. మొదటిది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అన్నమాట. మనందరిలో ఒక నియమం ఉంది, దాన్ని పాప నియమము అంటారు. పాప నియమము ఇక్కడే ఆ పై వచనాల్లో మనం చూస్తే, నా అవయవములో వేరొక నియమం ఉన్నది. 23, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి. ప్రతి మానవునిలో ఈ పాప నియమం ఒకటి పనిచేస్తుంది. ఈ పాప నియమము నీ అవయవములను చెరపట్టి పాపానికి ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది. పీక్ తాడేసుకొని లాక్కిపోవడం లాంటిది అన్నమాట పాప నియమం. అందుకే ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా ఉండలేం. అదే నియమం అంటే, పాప నియమం అంటే అదే. పై వచనంలో ఉంది కదా, నాయందు 18వ వచనంలో, అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు
మంచిగా ఉండాలనుకుంటాం, ఉండలేం. తప్పులు చేయకూడదు అనుకుంటాం, చేసేస్తాం. గుడికి మానకూడదు అనుకుంటాం, మానేసే పరిస్థితులు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినడలా అది అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. ఇట్టి మరణము లోనగు శరీరము నుండి నన్ను హూ విల్ డెలివర్ మీ, ఎవడు ఇడిపిస్తాడు? లోకం నేను వెనక్కి లాగుతుంది, శరీరం నేను వెనక్కి లాగుతుంది, పాపపు నియమం ఒకటి నేను వెనక్కి లాగి పెడతా ఉంటుంది. అందుకే మానవుల్లో ఉన్న బుద్ధి ఎలా ఉంటుందంటే, ఏదైతే చూడొద్దు అంటాడో అదే చూడాలనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు మూత తీయొద్దంటే మూత ఎందుకు తీయొద్దు అన్నది తీసి చూడాలనిపిస్తుంది. అమ్మమ్మ చెప్పేది ప్రతిదీ కూడా. ఈ తాగొద్దురా బాబానే, తాగితే ఏమవుతుందో చూడాలనిపిస్తుంది. తప్పు చేయకూడదని చేస్తే ఏమవుతుంది, ప్రతిదీ అన్నమాట. ఒక నియమము, పాప నియమము నిన్ను చెరపట్టి, స్లేవ్, నువ్వు ఒక బానిసవు, పాప నియమానికి చెరపట్టి నిన్ను లాక్కుపోతుంది, లోపరుచుకొనుచున్నది. ఎవరు నన్ను విడిపిస్తారు? అయ్యో ఎవరు? పౌలు లాంటి గొప్ప దైవజనుడు ఇలాగ అన్నాడంటే, అసలు మనం ఎంత వీక్, మనం ఎంత దౌర్భాగ్యులమో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో దౌర్భాగ్యులం అండి మనం. హూ విల్ డెలివర్ మీ? ఈ దౌర్భాగ్య స్థితి నుండి, ఈ బానిసత్వపు స్థితి నుండి ఎవరు విడిపిస్తారంటే, ఆత్మ నియమము ద్వారా నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. ఆత్మ నియమము పాపం మరణ నియమము నుండి నిన్ను విడిపిస్తుంది. మొన్న ఎప్పుడో చెప్పాను కదా, దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని 2 కొరింథీ 3:17 మనం చదువుతాం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. వేర్ దెర్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఈజ్ లిబర్టీ. విడుదల, ఆత్మ నియమము ద్వారా విడుదల దొరుకుతుంది. అలలు నీ సంకెళ్ళు తెగ్గొట్టబడతాయి. చెరసాల పునాదులు ఎప్పుడు బద్దలైపోయాయి, సంకెళ్ళని ఎప్పుడు విడిపోయాయి? ఒక భూకంపం వచ్చింది అక్కడ. దేవుని ఆత్మ కార్యం అదే అండి. పరిశుద్ధాత్మ నిన్ను విడిపిస్తుంది సంకెళ్ళను, బంధకాల నుండి. కింద ఉంది ఒక మాట, ఆత్మచేత శరీర క్రియలు చంపబడతాయి. 13వ వచనంలో ఉంది, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారే ఇందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినడలా. శరీర క్రియలు, శరీరము అన్నది, డేవిడ్ కుడ్ డిఫీట్ గోలియాత్ బట్ హీ కుడ్ నాట్ డిఫీట్ హిజ్ ఓన్ ఫ్లెష్ అన్నాడు. దావీదు అజానుభావుడైన, తనకంటే ఎన్నో రెట్లు బలవంతుడైన గొల్యాతును ఓడించాడు, కానీ తన సొంత శరీరాన్ని గెలవలేకపోయాడు కదా. అందుకనే బత్షెబాతో పాపంలో పడిపోయాడు. ఊరియాని చంపించి ఒక పాపపు నియమం ఒకటి పనిచేస్తుంది. నిజంగా మనిషి దౌర్భాగ్య పరిస్థితి ప్రియులారా. అనిపిస్తుంది ఒక్కోసారి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎంత పనికిమాలిన బుద్ధులు ఉంటున్నాయో కదా మనిషికి. మీరు ఎప్పుడైనా మనిషిని గురించి ఆలోచించండి. ఎందుకున్నా మనిషిగా పుట్టడం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకేనంట కొంతమంది మనుషుల మీద విరక్తి కలిగి అడవులకు పోతున్నారు. మనుషులతో స్నేహం చేయడం కంటే పక్షులతో, కుక్కలతో, పిల్లులతో స్నేహం చేయడమే మేలని వాటితో స్నేహం చేస్తున్నారు. ఆది మనలో తయారైపోయి పోతున్నారు అడవులోనికి. సమాజంలో ఉండకూడదు. కృతజ్ఞత లేని లోకం, పనికి మాలిన లోకం.
మనిషి స్వభావము చాలా భయంకరమైనది. ఎందుకంటే మనిషిలో ఒక పాప నియమము పనిచేస్తుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే, దాన్ని మనం జయించాలంటే, దాన్ని మనం ఓడించాలంటే ఇట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నియమము ద్వారా. అందుకనే ఒక పాట, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా ఘోరమైనయా జారత్వమునకు దూరముగాను పారిపోయిన యోసేపును బోలి సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా. హల్లెలూయా. We walk by faith, we don't walk by sight. మనం నడిచే నియమము ఆత్మ నియమము. అందరూ పలకండి. అబ్రహాం గురుండి, యోబు గురుండి, యోసేపు గురుండి, అందులో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మ నియమము ద్వారా నడిచారు. మనం కూడా ఈ లోకంలో సక్సెస్ఫుల్ క్రైస్తవ జీవితం జీవించాలంటే, నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే, నువ్వు గెలవాలంటే ఆత్మ నియమము ద్వారానే సాధ్యం. లేకపోతే ఈ శరీర క్రియలు మన వల్ల కాదు. చాలామంది పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళు ఉన్నారు. ఐ డౌట్ దే మే బి స్టిల్ ఇన్ సిన్. శరీరాన్ని జయించలేకపోయారు. చరిత్రది, అది చరిత్ర. అలాగే దేవుని బిడ్డలు కూడా పాపాన్ని జయించాలి, పాప నియమము నుండి నీకు విడుదల కావాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఎవ్రీడే, ప్రతిరోజునండి, రోజు దీపమును ప్రదీపమును చక్కబరచాలనుంది. ఎప్పుడో ఉపవాస కూటాల టైంలోనో, ఎప్పుడో సభల టైంలోనో కాదు. అనుదినము ఆత్మతో నింపబడదు, నడిపింపబడదు, వరములతో వాడబడదు. ఎప్పుడు? అనుదినము, ఎవ్రీడే. నా చిన్నప్పుడు రోజు దీపబుడ్లో కిరసనాలు అయ్యారు, రోజు చిమినీలతో వాళ్ళ రోజు ఒత్తుకెళ్ళాలి. అప్పుడే ఆ దీపము ప్రకాశవంతముగా ఉంటుంది. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే, నడిపింపబడినప్పుడే, వాడబడినప్పుడే మన వెలుగు అందరికీ తెలుస్తుంది. ఆత్మ నియమము ద్వారా నన్ను నడిపించిన ఆయన. రెండవ పాయింట్, 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప శరీరాకారముతో పంపి, ఆమేన్, శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకుంటేనే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతుంది. అది 2వ పాయింట్. అర్థం చేసుకోండి. ఒక లా అనేది ఉంది. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు. కానీ 600 పైనే ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం అంతటిలో. చాలా ఆజ్ఞలను మనము పాటించలేకపోతున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపాల్లో పడిపోయాం. వి మిస్ ద లైన్, వి మిస్ ద మార్క్. తప్పిపోయాం అనేక విషయాల్లో. 100కి 40 మార్కులకు నువ్వు పాస్ అనుకో, నీకు 39 వచ్చాయి. పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఒక్కటే. we miss it, we miss the mark. దేవుడు ఒక గీత గీశాడు, ఇది దాటి రావద్దన్నాడు. ఒక హద్దు పెట్టాడు, ఇది దాటి నువ్వు వెళ్ళొద్దన్నాడు.
అనేక మార్ల గీత దాటేసాం, అనేక సార్లు హద్దులు మీరేసాం. ప్రభు అన్నాడు కదా, అంత గొప్ప సముద్రానికి నేను ఇసుకని సరిహద్దుగా పెట్టాను, అవి దాటలేదు, కానీ మీరు మాత్రం నా హద్దులన్నీ మీరేస్తున్నారు. హద్దులు మీరుతున్నాం మనం చాలా సమయాల్లో. ధర్మశాస్త్రం ఏవైతే చెప్పిందో అది చేయలేక మిస్ అయిపోయాం, ఆ ఆజ్ఞలన్నీ పాటించలేకపోయాం, ఆ నీతి విధి మనలో నెరవేర్చబడలేదు. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే, ఎవరైతే దేవుని ఆత్మను అనుసరించి నడుచుకుంటారో వారిలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతుంది. చేత పరిశుద్ధాత్మ ద్వారా we will be able, ఆ నీతి విధి, ఆ నీతి యావత్తు నీవు నీతిమంతులముగా ఆ మార్కులన్నీ పాస్ అవుతావు. ఎలా సాధ్యమంటే పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యం అవుతుంది. అది రెండో పాయింట్. అంచేత ధర్మశాస్త్రము సంబంధించిన నీతి విధి మనలో నెరవేర్చబడాలంటే ఈ పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకుంటేనే అది సాధ్యం అవుతుంది, లేకపోతే అవ్వనే అవ్వదు. మూడవ పాయింట్ 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసిస్తే ఆత్మ స్వభావం గలవారే కానీ ఆమేన్. శరీర స్వభావము ఆత్మ స్వభావము. ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజున మన క్రైస్తవులో చాలామంది శరీర స్వభావము కలిగిన వారుగానే ఉన్నారు. 3 రకాలైన మనుషులు ఈ లోకంలో: ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధులు ఆదాము స్వభావం కలిగిన వారు, అనగా అసలు యేసు ప్రభుని ఎరగని వారు, వాక్యము తెలియని వారు, అన్యులు, లోకస్తులందరూ వాళ్ళు ఎవరమ్మా? ప్రకృతి సంబంధులు. శరీర సంబంధులు ఎవరంటే దేవుణ్ణి నమ్ముకొని కూడా శరీరానుసారంగా నడిచేవాళ్ళు, శరీరానుసారంగా ఆలోచించేవారు, శరీరానుసారంగా, శరీర స్వభావము. ఆత్మ స్వభావం లేదు చాలామందికి. ఎందుకంటే ఆత్మ ఉంటే కదా స్వబుద్ధి, స్వనీతి, స్వలాభము, స్వప్రయోజనము. ఎందుకంటే ఆత్మ లేదు. ఆత్మ లేక అన్నీ శరీరానుసారంగా ఆలోచిస్తారు, లోకానుసారంగా ఆలోచిస్తారు. మీరైనా అంతే, అన్ని లోకానుసారంగా అన్యుల్లాగా, మనుషుల్లాగా. ఆ వాక్యం ఎరిగిన బిడ్డవా అసలు నీ మాట, నీ తీరు చూస్తే నువ్వు దేవుని బిడ్డగా ఉండవు, దెయ్యం బిడ్డలాగే ప్రవర్తిస్తూ ఉంటావు. శరీర స్వభావము కలిగిన వారుగా. నీకు అన్యులకి ఏం తేడా ఉండదు. నీ మాట వాళ్ళ మాట ఒకటే. నీవు వాళ్ళు ఆలోచించేటట్టే నువ్వే ఆలోచిస్తున్నావు. ఏది ఏం వెలిగించబడ్డది? నీ అంతరంగం ఏం మార్చబడ్డది? ఇంచుమించు అన్యుల్లాగే ప్రవర్తిస్తున్నాం, అన్యుల్లాగే మాట్లాడుతున్నారు, అన్యుల్లాగే ఆలోచిస్తున్నారు. ఆత్మస్వభావం కలిగిన వాడు వేరేగా ఉంటుంది ఆలోచన. ఆత్మస్వభావము. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మస్వభావము కలిగిన వారిగా ఉంటారు. ఆత్మానుసారంగా ఉంటాం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. విన్నారా? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అది దేవునికి లోబడదు, దేవుని వాక్యానికి లోబడదు, దేవుని సేవకులకు లోబడదు, ఏ మాత్రమో లోబడనేరదు. నువ్వేంటి, నీ మాట నేను వినేదేంటి అని అనే స్వభావం ఉన్న వాళ్ళందరూ చెప్పండి. ఆత్మ లేని వాళ్ళు అలా ఉండరు. ఆత్మ కలిగిన వారు అలా ఉండరు. ఆత్మ లేని వాళ్ళే ఎదిరిస్తారు. ఆత్మ లేని వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. ఆత్మ లేని వాళ్ళే. దేవుని ఆత్మే కనుక మీలో ఉంటే ఆత్మ స్వభావం కలిగిన వారికి ఉంటాము.
శరీర స్వభావము కలిగిన వారంగా ఉండం. ఒక సాధువు గారిని చీమ కుట్టేస్తుంది, చీమ కరిసేస్తుంది. దాన్ని అలా తీసేస్తున్నాడు. ఆ పక్కన శిష్యుడు అడిగాడు, అయ్యా స్వామి, ఎందుకు దాన్ని అలా చేత కుట్టుతుంటే ఊరుకుండా నలిపి పడేయచ్చు కదా అన్నాడు. నలిపి పడేయచ్చు కదా. అప్పుడు ఈయన అన్నాడంట, కుట్టడం దాని స్వభావం కానీ నలపడం నా స్వభావం కాదు. నేను సాధువుని, నా మనసు వేరే, నా ఆలోచన వేరే. అది కుట్టడం, దాని స్వభావం కుట్టడం, అది కుడతానే ఉంటుంది. కానీ నా స్వభావం నలపడం కాదు. ఎందుకంటే నేను సాధువుని, నా మనసు వేరే, నా ఆలోచన వేరే. స్వభావాల్లో మార్పు వస్తేనండి నిజమైన మారు మనసు. ఆమేనండి. అర్థమైంది అనుకుంటున్నాను. స్వభావాల్లో మార్పు రానంత కాలం నీదేదో మారు మనసు వస్తుంది. నేను పూర్వము దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి, కానీ ఇప్పుడు కాదు కదా. ఆయన స్వభావం పూర్తిగా మారింది. గొంగళ పురుగు లాంటి స్వభావం సీతాకోక చిలికలాగా మారాలి. అది ఎప్పుడు మారుతుంది? దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు మాత్రమే అది మారుతుంది. మారాలి మారాలి మారాలి, నీ మనసే మారాలి అంటాము. ఇప్పుడు ఎలాగొస్తుంది ఈ మార్పు? దేవుని ఆత్మ నీలో నివసించాలి. లెట్ హిమ్ బీ ఇన్ యూ ఆల్ ద టైమ్. ఆయనలో ఉండేవండి, ఆయన నివసించనివ్వండి. ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని ఆత్మ మీ అవసరాలకి వాడుకొని వదిలేయడం కాదు. ప్రభువా నా ఇంట్లో ఎప్పుడు ఉండు, నాతో ఎల్లప్పుడు ఉండు, నా హృదయంలో ఎల్లప్పుడు ఉండు, నా దేహంలో ఎల్లప్పుడు ఉండు. హల్లెలూయా. నన్ను నింపయ్యా, నా స్వభావంలో మార్పు వస్తుంది. నాలో ఉండయ్యా పరిశుద్ధాత్మ, నాలో ఉండు తండ్రి అనండి మాట. పరిశుద్ధాత్మ నాలో ఎప్పుడు ఉండయ్యా, అప్పుడే నా స్వభావము మారుతుంది. స్వభావం మారాలండి, స్వభావం మారాలి. ఆమేన్. ఇప్పుడు కానీ దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు మార్పు కలుగుతుంది. మార్పు అనేది కలిగి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ స్వభావములో మార్పు రావాలి. శరీర స్వభావము మనలో ఉండకుండా ఆత్మ స్వభావము కలిగిన వారముగా మనం ఉందుముగాక. అందరూ పలకండి, ప్రభువా నా స్వభావమును మార్చుము. ఆమేన్. ఇష్టమేనా మీకు? నేను ఇంతే అనకూడదు మరి. నేను ఇంతే కాదు, ప్రాచీన స్వభావం వదులుకోవాలి. అంత్యక్రీస్తు వచ్చినాడు, ముద్ర వేయించుకోమంటాడు. ముద్ర లేకపోతే రేషన్ ఉండదు, ముద్ర లేకపోతే బ్యాంకులో డబ్బులు ఎవరు, ముద్ర లేకపోతే బస్సు ఎక్కించుకోరు, ముద్ర లేకపోతే హాస్పిటల్లో చూడరు. అప్పుడు ఏం చేస్తాం? ముద్ర వేయించుకోవాలనిపిస్తుంది. కానీ ముద్ర వేయించుకుంటే అది మృగపు ముద్ర, సాతాను ముద్ర. అయితే అప్పుడు అనేకులు నిలబడతారులేండి, అడవుల్లో పోతారు. చచ్చిపోతాం కానీ ముద్ర వేయించుకోకూడదు అనిపిస్తుంది. 666 ముద్ర ఒకటి వస్తుంది. నొసటి మీద కానీ చేతి మీద కానీ వేస్తాడు. పచ్చబొడుపులాగా ఏమేడు చిప్ పెట్టేస్తాడు అంతే. చిన్నది బియ్యం గింజ అంత, గిద్ద మైసూరు బియ్యం గింజ ఎంత ఉంది అంత చిప్పు మీ శరీరంలో ఇంజక్షన్ ద్వారా పెట్టేస్తాడు. చర్మంలో మొత్తం అంతా అందులో ఉంటుంది. అదే 666 అంటే రంగుతో 7, లేదా పెయింట్ 7, లేదా పచ్చబొట్టు పడ్డం. అది ఇక్కడ ఎందుకంటే దానికి ఛార్జింగ్, ఇక్కడ కరెంట్ ఉంటుందంట మనకి, ఇక్కడ కరెంట్ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందంట కరెంటు. అందుకే అక్కడ ఆడుతుంది. మరి బ్యాటరీ ఇప్పుడు సెల్ ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరమే కదా. ఛార్జింగ్ లేకపోతే అది డెడ్ అయిపోద్ది. మనకి ఇక్కడ కరెంట్ ఉంటుంది నొసటి మీద, అంచేత ఇక్కడ పెడతాడు, లేకపోతే ఇక్కడ పెడతాడు. ఎందుకంటే 2 చోట్ల కరెంటు ఉంది శరీరంలో, అది రీఛార్జ్ అవ్వడానికి. ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి. కొంతమంది వేయించుకున్నారు అమెరికా దేశాల్లో కట్ట. ఇవన్నీ రాబోతున్నాయి. ఎవరు దేవుని కోసం బలంగా నిలబడగలంటే దేవుని ఆత్మ కలిగిన వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చేత ప్రియులారా, ఇప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మీరు జీవించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమవుతుంది. చచ్చిన ఒకవేళ ఆశలు విఫలమై చచ్చిపోయారా, జీవితం మీద నువ్వు అనుకున్న ఏమి జరక్క చచ్చిన జీవితం లాగా ఉందా, పరిశుద్ధాత్మ వస్తే ఒక రకమైన నూతన జీవము, నూతన బలము వస్తుంది. నెక్స్ట్ 5వ పాయింట్ 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత నడిపిస్తారు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే we will be led by the Spirit. దేవుని ఆత్మచేత నడిపించబడుట. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనం సొంతంగా నడవాలని మనం అనుకుంటాం. ఇప్పుడు తప్పటడుగులు వేస్తే పిల్లలకి వాడు అనుకుంటాడు నేను నడిచేయగలను, నడలేడు, పడిపోతుంటాడు. అప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు, చేయిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, పట్టుకోవాలా. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలని అనుకుంటున్నాడు. నీకు నడిపించబడ్డ ఇష్టమేనా? నీ సొంత నడిపింపులో ఉంటావా, స్వబుద్ధిని అనుసరించి నడుచుకుంటావా? గుర్రంలాగా ఉండకండి, గాడిదలాగా ఉండకండి అన్నాడు దేవుడు. గుర్రమేమో కంగారు ఎక్కువ, గాడిదేమో సులువు అనమాట. ఒక్కోసారి మనం గుర్రంలా కంగారు పడిపోతాం, తొందర పడిపోతాం. ఇది అయిపోవాలంటే అయిపోవాలా, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, అంతే. కొనేయాలంటే కొనేయాలి. ఇదంతా గుర్రం బుద్ధి అన్నమాట. తినేయాలంటే తినేయాలి, తాగేయాలంటే తాగేయాలి. ఇది కొనేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోయి యానవేలు కొనేయాలి అనిపిస్తే చాలు, అంతే. దాన్ని ఏం బుద్ధి చెప్పండి? గుర్రం బుద్ధి. గాడి బుద్ధి ఏంటంటే స్లో అన్నమాట, డాడీ స్లో, మరీ స్లో. వెళ్దాం లేచు, అవసరమైన చోట చురుకుదనం ఉండదు. ప్రభు అన్నాడు అలాగా ఉండకండి, గుర్రంలాగా ఉండకండి, గాడిదలాగా ఉండకండి. నీ మీద నేను దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను, నీ మీద నా దృష్టి పెట్టి నేను నిన్ను నడిపిస్తా. ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నడిపించు. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో. హల్లెలూయా. నన్ను నడిపించయ్యా పరిశుద్ధాత్మ. ఏ చోటికి వెళ్ళాలో, ఏమేమి చెప్పాలో నాకు నేర్పు ఆత్మదేవా. ఏ చోటికి వెళ్ళాలో, ఏమేమి చెప్పాలో, ఏమేమి చెయ్యాలో నాకు నేర్పు. నీకిష్టం లేని చోటికి నేను పోకుండా నన్ను అడ్డగించు. నీకిష్టం లేని చోటికి నేను వెళ్ళకుండా నన్ను అడ్డగించు ఆత్మదేవా. పరిశుద్ధ ఆత్మదేవా, 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 పరిశుద్ధ ఆత్మదేవా. హల్లెలూయా. ఈరోజు నీ చిత్తములో నడిపించు, నా హృదయలో నివసించు ఆత్మదేవా. ఈరోజు నీ చిత్తములో ప్రభువా నన్ను ప్రతిరోజు నడిపించు, ప్రతి క్షణము నడిపించయ్యా. ఐ వాంట్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. లీడింగ్ అంటారు దాన్ని. సేవకులు ఎక్కువ ఈ పదం ఉపయోగిస్తాం. లీడింగ్ లేదండి, నడిపింపు లేదు, నడిపింపు లేదండి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా వాక్యం బోధించవచ్చు, ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు, అంతే. ఆత్మ నడిపింపు లేకుండా పెద్ద పెద్ద కొయిర్ పార్టీలు పెట్టేసి 150 మంది యూనిఫామ్లు వేసి కానీ అక్కడ ఆత్మ నడిపింపు ఉంటే ఒకలా ఉంటుంది, ఆత్మ నడిపింపు లేకపోతే ఇంకోలా ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపుతో మీరు వాద్యాలు వాయిస్తే దెయ్యాలు పారిపోతాయి, అయితే దెయ్యాలు వచ్చాయి కదా. కొంతమంది ఏళ్ళే దెయ్యాల్లో ఉంటారు కదా. నువ్వు కాదులే, ఏళ్ళ లూసిఫర్లా ఉంటారా అంటే ఆత్మ నడిపింపు. ప్రతి పనినండి ఆత్మ నడిపింపుతో చేద్దాం. యేసు ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. ఏదో ఊరికి వెళ్దాం అనుకున్నారు, దేవుని ఆత్మ వద్దు,
వెళ్ళకండి అన్నాడు. అలాగన్నమాట. మన అనుదిన జీవితంలో కూడా ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు ఇష్టమేనా మరి? నీ మాట నేను నిన్నేదేంటి? మన అందరికీ ఉన్న గర్వమే గీర్మానం ఏంటంటే నువ్వు చెప్తే నేనేంటవా అన్న స్వభావం. పెద్దల మాట ఏండ్రు, తల్లిదండ్రుల మాట ఏండ్రు, దేవుని సేవకుల మాట ఏండ్రు, వాళ్ళకి తోచింది అంతే. ఏదో నడిపింపు, స్వబుద్ధి, స్వనీతి, అందుకే బోల్తా పడతాయి. పరిచర్యలు నిలవడం లేదు, పరిచర్యలు అభివృద్ధి లేదు, పరిచర్యలో ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే నీ నడిపింపు అది. ఆత్మ నడిపింపు వేరు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళుట, దేవుడు కట్టమన్న చోట కట్టుట, దేవుడు నిలబడమన్న చోట చెప్పుట, దేవుడు చెప్పమన్నది చెప్పుట, దేవుడు పాడమన్నది పాడుట. అదొక అద్భుతమైన అనుభవం ఉంటుంది ప్రియులారా. చాలామందికి అది తెలియక, తెలిస్తే అందులో ఆనందమే వేరు. అద్భుతమైన నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు, అద్భుతమైన నడిపింపు. ఆ నడిపింపు లేకుండా బతకడమే వేస్ట్. అసలు నన్ను అడిగితే సేవ చేయడం ఇంకా వేస్ట్. ఆత్మ నడిపింపు లేని పరిచయం వదిలేసి కాయగూరలు సాపెట్టుకోవడం మంచిది. చాలామందికి పాప ఈ విషయం తెలియడం లేదు. సేవ అంటే చాలా సులువు అనుకుంటున్నారు. పరిచర్య అంటే ఏదో 4 మాటలు వస్తే సేవ చేసేయచ్చు, 4 పాటలు పాడడం వస్తే సేవ చేసేయచ్చు. నో, ఆత్మ నడిపింపుకు నువ్వు ఇష్టపడాలి, ఆత్మ నడిపింపుకు నువ్వు లోబడాలి, ఆత్మ నడిపింపుకు నువ్వు అప్పజెప్పుకోవాలి. ఆయన చెప్తే వినేటట్టు, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన నిలబడమంటే నిలబడాలి. మేఘము నడిచినప్పుడు ఇశ్రాయేలు నడిచారు, ఆగిపోయినప్పుడు ఆగిపోయారు. అదే వారి ప్రయాణ పద్ధతి. ఈ కొత్త నిబంధనలో కూడా ఆత్మ నడిపిస్తే నడవాలి, ఆగిపోమన్న చోట ఆగిపోవాలి, వెళ్ళమన్న చోట వెళ్ళాలి, చెప్పమన్నది చెప్పాలి. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఆత్మ నడిపింపుకు మనలను అప్పగించుకుందాం. ఆమేన్ చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. 6వ పాయింట్, 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే వచ్చే గొప్ప ధైర్యం ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవు, ధైర్యంగా ఉండు. చాలాసార్లు మనం భయపడతాం. పై వచనంలో కూడా ఉంది, మీరు భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుని బిడ్డవు, నువ్వు దేవుని పిల్లలు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్ అని పరిశుద్ధాత్మ నీ ఆత్మతో కలిసి సాక్ష్యం చెబుతా. చాలాసార్లు భయపడుతూ ఉంటాం. నువ్వు భయపడక్కర్లేదు, ఆయన్ని సమీపించడానికి భయపడక్కర్లేదు, ఆయన అడగడానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే యు ఆర్ హిజ్ డాటర్ అండ్ యు ఆర్ హిజ్ సన్. హల్లెలూయా. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా దేశంలో ఒక కుర్రోడు ఆయన్ని కలవడానికి వస్తాడు. సెక్యూరిటీ వాళ్ళు అతన్ని గెంటేశారు, పొమ్మన్నారు. లేదా ఆయన చూడాలి, నా బాధ ఆయనతో చెప్పుకోవాలి. కుదరదు, నువ్వు ఎవడో గెట్ అవుట్ పొమ్మన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ లోపల తన ఈడు కలిగిన ఇంచుమించు అదే వయసు కలిగిన కుర్రోడు అతనికి ఎదురొచ్చాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈరోజు నేను అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిని కలవాలనుకున్నాను, కానీ నన్ను వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు నన్ను అసలు లోనికి రావట్లేదు, ఖచ్చితంగా నన్ను కలవాలి, ఆయన నా బాధ ఆయనతో చెప్పుకోవాలి. సరే రా, నాతో పాటు రా అన్నాడు. కూడా చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు. సెక్యూరిటీ వాళ్ళు సెల్యూట్ కొట్టారు. ఇతను ఎవరండి? నా ఫ్రెండ్. ఓకే. ఇంకొక అంచెలంచెలుగా ఉంటుంది కదా భద్రత. ప్రతి చోట అందరూ ఆయనకి కుర్రోడికి చక్కగా తలుపులు తెరుస్తున్నారు సెల్యూట్ కొట్టి.
అప్పుడు ఈ కుర్రోడు ఆ కుర్రోడిని అడిగి, ఇదేంటి నేను వస్తే తలుపులు మూయబడ్డాయి, నన్ను ఎవరు లోనికి రానివ్వలేదు, నువ్వు వస్తే అందరూ తలుపులు తీసి నీకు నమస్కారం పెట్టి మరీ లోనకి రమ్మన్నారు. ఎవరు అంటే, నేను నీకు తెలీదా నేను ఎవరినో, నేను అబ్రహాం లింకన్ యొక్క కొడుకుని, నేను ఐ యామ్ ఈజ్ సన్. మనం పిల్లలం, ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ ధైర్యం మీకు ఉంటుంది. లేకపోతే దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో, నేను ఆయనకి ఇష్టమో కాదో, ఈ అనుమానాలతోనే ఉంటారు మీరు. పరిశుద్ధాత్మ ఉంటే మీరు ఆయన పిల్లలని ఒక గొప్ప ధైర్యం, నేనేమడిగినా దేవుడు చేస్తాడు, నేను ఆయన బిడ్డను, నేను ఆయన ముద్దు పెట్టినా అనండి మాట, నేను యేసయ్యకి ముద్దు పెట్టినా. ఎప్పుడు వస్తుందా ధైర్యం, ఎప్పుడు వస్తుందా నిశ్చయత? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ నిశ్చయత నీకు కలుగుతుంది. ఈరోజు నా నిశ్చయత లేక నీకు ఇంకా డౌటు, దేవుడి మీద డౌటు, దేవుడి మీద వాగ్దానాల మీద డౌటు, నువ్వు చేసే ప్రార్థన వింటున్నాడో లేదో అన్న డౌటు, ఎవ్రీవేర్ డౌటు డౌటు డౌటు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఈ భయములన్నీ పటాపంచలైపోతాయి, అనుమానాలన్నీ పటాపంచలవుతుంది. గొప్ప ధైర్యము, విశ్వాసము. హల్లెలూయా. నేను ఆయన బిడ్డను, నేను ఆయన గొర్రెను, నాకు భయము. హల్లెలూయా. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు, నేనాయన మంచి కాపరి నా కాపరి. గ్లోరీ. మంచి కాపరి నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. నీ చిన్న బిడ్డను, ఒక 2 ఏళ్ళు పిల్లోడిని అలాగ నిలబెట్టి దూకేమంటే దూకేస్తాడు. ఎందుకని? నువ్వు పట్టుకుంటావన్నా ధైర్యం. డౌట్ పడ్డా అసలు, నానా దూకేయండి, దూకేస్తాడు అంతే. ఎందుకని? నువ్వు కింద ఉన్నావు, పట్టుకుంటావు. మా అమ్మ నన్ను, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన తండ్రి మీద నాకు డౌటు. ఒక్కరోడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, స్టేషన్కి దిగిపోతున్నాడు, బఠానీలు కొంటున్నాడు, మరమరాలు కొనుక్కున్నాడు, శనగలు కొనుక్కున్నాడు, అల్లరే ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. ప్రతి స్టేషన్లోనూ ఎవరో చూసిన వాళ్ళు అన్నారు, ఏమయ్యా రైలు వదిలేసి వెళ్ళిపోద్ది, నువ్వు అస్తమాని దిగుతున్నావు, అస్తమాని ఎక్కుతున్నావు, వదిలేస్తే ఎలాగయ్యా, ఎవరబ్బాయి నువ్వు అని గద్దిస్తారు. నాకేం భయం లేదు, మా నాన్నే దానికి డ్రైవరు. నన్ను వదిలి ఆయన వెళ్ళడం చూసుకుంటున్నాడు. అక్కడ నన్ను, నేను ఎక్కుతున్నానో లేదో మా నాన్న చూస్తున్నాడు. నేను ఎక్కిన తర్వాత ట్రైన్ కదులుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఈజ్ మై డాడీ. నీ తండ్రి మీద నీకు అలాంటి నమ్మకం ఉన్నదా? ఎందుకు లేదంటే పరిశుద్ధ ఆత్మ ఉంటే నీకు ఆ నమ్మకం వస్తుంది.
పరిశుద్ధాత్మ లేకపోవటం వల్ల అన్ని డౌట్లే, అనుమానాలు, వాగ్దానాల మీద అనుమానం, వాక్యం మీద అనుమానము. వద్దు. నెవర్ డౌట్ యువర్ డాడీ. మీ నాన్న నీకు ద్రోహం చేయడు, నీ నాన్న నిన్ను మధ్యలో వదిలేడు. ఈ లోక నాన్న కంటే, ఈ లోక అమ్మ కంటే గొప్ప తండ్రి ఆయన. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అప్పుడు ఆయన నీకు నాన్నని, నువ్వు ఆయన బిడ్డవని ఒక నిశ్చయత, దృఢ విశ్వాసం ఉంటుంది. మా నాన్న నా కోసం ఏదైనా చేస్తాడు అన్నటువంటి ధైర్యం వస్తుంది. మనము పిల్లలమని ఆత్మ సాక్ష్యం చెబుతుంది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవునితో వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి క్రీస్తు తోడి వారసులం. అది ఎప్పుడు నీకు కలుగుతుందంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు. అందుకని అందరూ ఆత్మ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇంకేప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసం అడగడం కాదండి. మొదట నా నీతి, నా రాజ్యము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దప్పికొన్న వారి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తాను. దాహం ఉన్నదా నీకు పరిశుద్ధాత్మ కొరకు? దాహం ఉన్నదా నీకు వరముల కోసం? దాహం ఉన్నదా? వేటికో ఉన్నది నీకు దాహం. ప్రతి ఒక్కరము ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపిన ఆయన, వరములతో నింపిన ఆయన. ఓ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. చివరిగా ఇంకొక మాట చెప్పి పరిశుద్ధాత్మ కోసం మరొకసారి ప్రభు సన్నిధిలో గోజాడదాం, అడుగుదాం. నింపండి అయ్యా, నడిపించండి అయ్యా, వాడుకోండి అయ్యా, నడిపించండి అయ్యా. 7వ పాయింట్ 26వ వచనం చదండి. రోమా 8:26. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు చాలాసార్లు యుక్తముగా. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీ బలహీనతను చూచి నీకు సహాయం చేస్తాడు. ఉచ్చరింపశక్యంగాను మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. చాలాసార్లు శరీరం బలహీనం, ఆత్మ సిద్ధం. చాలాసార్లు మన శరీరము బలహీనంగా ఉంటుంది, ప్రార్థన చేయలేము. ప్రార్థన చేసినా ఎలాగ చేయాలో తెలీదు, దేనికోసం అడగాలో తెలీదు. వీఆర్ వెరీ వీక్, సమ్టైమ్స్ వీఆర్ వెరీ వీక్. కానీ నీ బలహీన సమయాల్లో నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ. ఎలాగ ప్రార్థన చేయాలో నీకు తెలియనప్పుడు ఆత్మ తానే ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది, ప్రార్థించడం నేర్పిస్తుంది. ప్రార్థించడం ఆయనే ప్రార్థన చేస్తాడు అవసరమైతే. ఒకసారి శరీరం వీక్ అయిపోయి బలహీనం అయిపోయి ప్రార్థన చేయకుండా వేసిన ఆయన తండ్రి అని పడుకుంటావు. పొద్దుస్తమానం కష్టపడి వస్తావు, ఒళ్ళు పులపురం వచ్చేస్తుంది, కోత కోసం వచ్చావు, కట్టేది కట్టొచ్చావు, పూడ్చి వచ్చావు, ఏదో అలసిపోయి బరువైన పని చేసి. సమ్టైమ్స్ అవర్ ఫ్లెష్ ఈజ్ వెరీ వీక్. ఆత్మ సిద్ధం, శరీరము బలహీనం. ఆ బలహీనమైన శరీరంగా ఉన్నప్పుడు ఆత్మ మనలో మూలుగుతూ ఉంటుంది. రాత్రి వేళ పరుండయుండి నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను, అదే అనుభవం అన్నమాట. శరీరం పడుకున్న ఆత్మ ప్రియునితో పాటు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రియునితో పాటు మాట్లాడుతుంటుంది, అన్య భాషలో మాట్లాడుతూ ఉంటుంది, మర్మాలను చూస్తుంటుంది, మహిమలోకి వెళ్ళిపోతుంది, పై లోకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. మన ఆత్మ ఎక్కడెక్కడెక్కడికొడకో 3వ ఆకాశానికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఎంత గొప్ప కార్యం అంటే, ఎంత గొప్ప కృప అంటే అండి. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే నీ పక్షంగా. నువ్వు చేయక్కర్లేదు ప్రార్థన, ఆత్మ పరిశుద్ధాత్మే విజ్ఞాపన చేస్తూ ఉంటాడని వాక్యం చెబుతోంది ఇక్కడ. ఆ లోతైన అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళును గాక.
మంచిది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ, అన్నీ చెప్పలేదు. ఓన్లీ ఈ అధ్యాయానికి మాత్రమే పరిమితమయ్యి మనం చెప్పుకున్నాం. బయట ఇంకా ఎన్నో కార్యాలు చేస్తుంది రానున్న కాలంలో. ఏదేమైనా ఈ దినాల్లో దేవుని ఆత్మ కోసం, ఉజ్జీవం కొరకు, ఆ కడవరి వర్షము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. జకర్యా 10:1 ఉంది, కడవరి వర్షకాలమున, కడవరి వర్ష కాలము గనుక కన్నులు తెరచి చూడు, కడుగుము యేసుని వర్షము కొరకు, కడవరి వర్ష కాలము గనుక కన్నులు తెరచి చూడు, అడుగుము యేసుని వర్షము కొరకు, పడయు వరకు జీవోదయమై జీవము కలిగిన జీవపు తెరలేచి, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి లేచి, కడవరి వర్ష కాలము గనుక కన్నులు తెరచి చూడు, కడుగుము యేసుని వర్షము వరకు, పడయు వరకు. ఇంకా ప్రభు అన్నాడు, ఇది కడవరి వర్షకాలం, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, అరచెయ్యంత మేఘము పైకెక్కుచున్నది. వినబడ్డం లేదా? ఆ ధ్వని వినబడ్డం లేదా? ఒక పాటలో కూడా రాసినట్టు గుర్తు. వినబడ్డం లేదా? ఆ స్వరం, ఉరుములు వినబడ్డం లేదా మీకు? యేసురాజు యేసురాజు తిరిగి వచ్చు లాయను బూరధ్వని ధ్వనించే, యేసురాజు ఆడుదా హల్లెలూయా ఆడుదా. చెయ్యి అంత చిన్న మేఘం పైకెక్కుచున్నదే, చెయ్యి అంత చిన్న మేఘం పైకెక్కుచున్నదే, మోపైన వాన ధ్వని ఇండియాలో ఉజ్జీవం త్వరలో రానున్నదే, పావురపు స్వరము నాకు వినబడుతున్నది. హల్లెలూయా. యేసురాజు తిరిగి వచ్చు వేళాయను బోరధ్వని. ఓహో, హల్లెలూయా. అహాబుకి వినబడలేదు, కానీ ఎలీషాకు వినబడ్డది, ఏలియాకు వినబడ్డది ధ్వని. అహాబు లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వినపడదు, ఏలియాలకు వినపడుతుంది వర్షపు ధ్వని, మోపైన వానధ్వని. అదిగో చెయ్యి అంత మేఘం, మోపైన వానధ్వని, ఉరుములు వినబడుతున్నాయి, రా త్వరగా. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా మనందరము ఆ పరిశుద్ధాత్మ మోపైన వాన కొరకు అడుగుదాం. ప్రభువా ఆత్మతో నింపయ్యా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నింపయ్యా. కడవరి వర్ష కాలము గనుక కనులు తెరచి చూద్దాం. మేఘాలు ఎక్కుతున్నాయి పైకి, మోపైన వానధ్వని వస్తుంది పైకి, చూడండి. హల్లెలూయా. ఓ గెహాజీ ఎక్కువయ్యా, మోకాళ్ళేసి చూడు చూడు, ఏం కనిపించట్లేదు, నిద్ర మొఖమా చూడు, అక్కడ కనిపిస్తుంది, అరచేయి అంత మేఘం కనిపిస్తుంది. వస్తుందయ్యా వస్తుంది, నడు త్వరగా వెళ్ళిపోదాం, మోపైన వాన కురవబోతుంది. మన కాలములో, మన తరములో ఎప్పుడో ఎక్కడో జరిగిన కార్యాలు కాదు. వేల్సుపట్నంలో
మొరావియన్ మూమెంటు, అనేక ఉజ్జీవాలు ప్రపంచ గతిని మార్చేసాయి. 17వ శతాబ్దం నుండి నేటి వరకు అనేక ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉజ్జీవపు జల్లులు కురిశాయి. మన తరములో కురవాలి, మన ప్రాంతంలో కురవాలి, మన సంఘములో కురవాలి, మన మధ్య కురవాలి, మనలో కురవాలి. అది అగ్ని మనకు కావాలి, మనలో మంట మండాలి, దేవుని అగ్ని రావాలి. ఓ ప్రభువా, అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడి చేతులు పైకెత్తి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఉద్యమం పంపించు ప్రభువా. అందరూ కన్నీళ్ళు కార్చి చిన్నప్పుడు, ప్రభు నన్ను నింపు ప్రభు. చాలా వాద్యాలు కాదు, మీరు కూడా లేచి, నేను పాడినప్పుడు కూర్చుందరు, కానీ వాద్యాలలో కూడా లేచి నిలబడండి అందరూ. ప్రభు అందరూ ఏడవాలి. మీరు అసలు ఏడ్చేయాలి దేనికోసం? మీరు అదేదో మీ అమ్మ చాక్లెట్ కొనిపెట్టలేదు అనుకో, చిన్నప్పుడు ఎలాగ ఏడ్చారు? దొర్లి ఏడ్చేస్తారు కదా, ఆ టైపు ఏడవాలి. ఇప్పుడు రోధించాలి. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం. నాకు ఇస్తావా చస్తావా, గివ్ మీ చిల్డ్రన్ ఆర్ ఐ డై. ప్రభా, ఆత్మని ఇస్తావా చావమంటావా? పరిశుద్ధాత్మని ఇయ్యి, లేకపోతే నన్ను తీసే అన్నట్టుగా చేయాలన్నమాట ప్రార్థన. నింపయ్యా పరిశుద్ధాత్మా, నింపయ్యా, నన్ను నింపు, నన్ను నడిపించు. ఆత్మతో నింపుము, ఆత్మతో నడిపించుము, ఆత్మతో వాడుకోయ్యా, నన్ను వాడుకయ్యా, వాడుకోయ్యా, వాడుకోయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి. బట్టల కోసం అడగండి, డబ్బుల కోసం అడగండి, పరిశుద్ధాత్మ కోసం అడగండి. పరిశుద్ధాత్మ కార్యములు జరిగితే మన గ్రామాలు మారుతాయి, మారని మనుషులు మారుతారు, సౌలులు పౌలుగా మారుతారు. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగితేనే ఓ బీడు భూములు పండుతాయి, పంట పండుతుంది, విత్తనాలు ఫలిస్తాయి.